హాయ్ అండి, బాగున్నారా? ఇదేమంటే అరటికాయ చిప్స్ చేసి చూపిస్తున్నాను. అరటికాయలు 3 ఉన్నాయి ఇంట్లో. ఇంకా అవి పండిపోతాయి అనేసి నేను ఒక 3 అరటికాయలతో ఇలాగా చిప్స్ అయితే చేస్తూ ఉన్నాను. ఈ చిప్స్ ఏమంటే ఈ అరటికాయతో పైన తొక్కు అయితే తీసేసాను. అరటికాయకి తీసేసి పల్చగా ఇలాగ అయితే కోసేసుకున్నాను. బియ్యం నీళ్ళు ఉంటాయి కదా, మనం బియ్యం కడిగేసుకున్న నీళ్ళు ఒక గిన్నెలో అయితే వంపుకున్నాను. బియ్యం నీళ్ళు దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఈ పల్చగా తరిగేసుకొని చక్రాల మాదిరిగా దాంట్లో వేసేసాను. వేసేసి ఒక గుడ్డ పైన ఇవన్నీ తీసేసి నిమ్ము లేకుండా ఆరబెట్టేసుకున్నాను. ఎండలో ఆరబెట్టేసుకొని నూనె కాసేసి ఇలాగైతే వేసేసుకున్నాను. ఇవన్నీ బాగా వేగాలి ఎర్రగా. ఎరగంటే మరీ ఎక్కువగా వేపుకోకూడదు, గట్టిగా అయిపోతూ ఉన్నాయి. నేను ఇది ఫస్ట్ టైం చేయటము, నేను ఎప్పుడు కూడా చేయలేదు ఇలాగ అరటికాయ చిప్స్. అయినా కానీ చాలా బాగా వచ్చింది. మీకు చూసేదానికి ఇలాగ ఉండదు కానీ తెల్లగా, నేను చేసినప్పుడు మాత్రం పసుపుగా బాగానే ఉన్నాయి. చూడండి, ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇవి ఒకసారి వేపుకున్నాను, తీసేసి ఒక పేపర్ పెట్టుకున్నాను, నూనె అంతా పీల్చేస్తుందని. ఆ పేపర్ పైన అయితే వేసేసుకుంటున్నాను. చాలా బాగుండింది. దీంట్లోకి టమాటా పచ్చడి చేశాను, దాంట్లోకి అనేసి చాలా బాగుండింది. కాకపోతే కొంచెం గట్టిగా ఉండింది, మరీ ఎక్కువ వేపుకోగాకండి. నేను అన్నీ వేపేసుకొని మళ్ళీ వేపుకున్నాను. అన్నీ ఒకసారిగా వేపుకుంటే లెవెల్గా ఒకే విధంగా ఉంటాయని మళ్ళీ నూనెలో అయితే వేసేసి ఇలాగైతే ఏం చేసుకున్నాను. ఇంకా దించేసి నూనె అంతా పేపర్ పైన వేసేసుకున్నాను. నూనె అంతా పీల్చేసింది. తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని దీంట్లో ఇది చూసేదానికి అలాగే ఉంది, కానీ నేను పసుపుగానే ఉండేవి అవి. తర్వాత నేను పసుపు వేయలేదు. మీరు లాస్ట్ని కావాల్సి ఉంటే ఉప్పు కొంచెం దీంట్లో ఎట్టాగా ఉంటుంది, సాల్ట్ అయితే మనకి ఉప్పుగానే ఉంటుంది. ఉప్పు లైట్గా కొంచెం వేసుకోవాలి. తర్వాత తగినంత కారం. మీరు పిల్లలు తినే పని అయితే కొంచెం తక్కువే వేసుకోండి. ఇది పెద్దోళ్ళు తినేది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను. అది గలగల్లా ఆడాలి. చూడండి శబ్దం అయితే అలాగా వేపుకోవాలి. అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.